తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఓబులవారిపల్లె మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి డిప్యూటీ తహసీల్దార్ సిద్ధేశ్వర్ కి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఓబులవారిపల్లె మండల కార్యదర్శి చింతలపూడి నాగమ్మ, డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు దార్ల నాగేశ్వరరావు, కటారి గోపాల్ హాజరు కావడం జరిగింది. సందర్భంగా చింతలపూరి నాగమ్మ మాట్లాడుతూ మంగంపేట నుండి చిట్వేల్కి బస్సు పోయే రోడ్డు పక్కన బస్టాండ్ ఉంది. బొమ్మవారం రెవెన్యూ సర్వే నంబర్ 45లో ఉన్న 15 సెంట్ల స్థలం బస్టాండ్ను కూడా పూర్తిగా మంగళంపల్లికి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడు కబ్జా చేశాడని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అన్నమయ్య జిల్లా ఉన్నప్పుడు 5/4వ నెల 2025 తేదీన రెవెన్యూ యంత్రాంగానికి తెలపగా రెవెన్యూ వారు విఆర్ఓ మండల సర్వేయర్ వచ్చి సర్వే చేసి బస్టాండ్ ఉండేది 15 సెంట్లు ప్రభుత్వం ల్యాండ్ అని హద్దులు చూపెట్టి హద్దులకు సంబంధించిన సదరు స్థలంలో రాళ్లను నాటి వచ్చినా కూడా రెవెన్యూ వారికి లెక్క చేయకుండా మరుసటి రోజు కబ్జాదారుడు సదరు స్థలంలో ఉన్న రాళ్లను పీక పడేసి రాత్రికి రాత్రే ముళ్ల తంతి తీసి పూర్తిగా బస్టాండ్ను కబ్జా చేసి పంట పెట్టాడని వారు తెలిపారు. రెవెన్యూ యంత్రాంగానికి ఎన్నిసార్లు సిపిఐ పార్టీగా తెలిపినా కూడా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఇప్పుడు మండల పరిధిలో ఎన్నో భూ సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం వెంటనే స్పందించి బస్టాండ్ను కబ్జా చేసిన వారిపైన వెంటనే కొరడా జులిపించి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని బస్టాండ్కు సంబంధించిన 15 సెంట్ల బస్టాండ్కే వదిలి ప్రయాణికులను కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తిరుపతి జిల్లా కలెక్టర్కి దృష్టికి తీసుకుపోతామని హెచ్చరిస్తున్నాం. అర్థం కాకుండా ఎంత అయిపోయినాయి సార్ చెట్లు. పాస్వర్డ్ అదే దీంట్లో డాష్ బోర్డ్ అని రిపోర్ట్ ఉంది. యూజర్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ సార్ ఒకసారి మండల పార్టీ కార్యదర్శి అడుగుతున్నది, మీరు దానికి రెస్పాండ్ ఇవ్వలేదు. పంపిస్తాను, సర్వే పంపిస్తాను, చూస్తాము. అదేమో రోడ్డు పరములో రెవెన్యూ ల్యాండ్ అని 15 సెంట్లు కేటాయించినారు సార్. రాళ్ళు కూడా వేశారు. ఏ సంవత్సరమో? ఏ సంవత్సరం? అది 2025 సంవత్సరంలో వేశారు సార్. అప్పుడు అన్ని కేటాయించిన తర్వాత మళ్ళీ అదే స్థలాన్ని మళ్ళీ కబ్జా చేసి ముళ్ళ తంతి తీసి మళ్ళీ చెట్లు వేసి పెంచేశారు. పంపిస్తాను, ఈరోజు సర్వే పంపిస్తాను, చూసి ఒక ఎంక్రోచ్మెంట్ వాళ్ళపైన సర్వే ఇమీడియట్గా మీరు మండల సర్వే వెళ్ళి ల్యాండ్ ఐడెంటిఫై చేసి అలాంటి స్కెచ్ ఇచ్చాము. ఎంక్రోచ్మెంట్స్ లేదా చూసి బాగా రిపోర్ట్ మాట్లాడి ఎంక్రోచ్మెంట్ పంపిస్తాను. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలంలో మంగళంపల్లి బస్ సెంటర్ కబ్జా గురైంది. 2025 సంవత్సరంలో మేము కంప్లైంట్ చేసిన తర్వాత రెవెన్యూ వారు పరిశీలించి దాని 15 సెంట్లు బస్ సెంటర్కి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తి కబ్జా చేసి బొప్పాయి సెట్లు వేసి పెంచేశాడు. రెవెన్యూ వారు నిద్రపోతున్నారా? విఆర్ఏలు కానీ విఆర్ఓలు కానీ ఆ దావను పోవడం లేదా, చూడటం లేదా? లేదు అతను ఇచ్చిన ముడుపులు తీసుకొని నిద్రమత్తులో ఉన్నారా? రెవెన్యూ వారికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతున్నాం. వారం లోపల ఆ పింఛన్ తీసేసి మా చెట్లను తొలగించి ప్రభుత్వం ల్యాండ్ కబ్జా గురైన ల్యాండ్ను స్వాధీనం చేసుకొని బస్ సెంటర్కి ఇవ్వాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా
ఓబులవారిపల్లి మండల కార్యదర్శిని, డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు మా దాళ్ళ నాగేశ్వరరావు, డిహెచ్పిఎస్ కతార్ గోపాల్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.